నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం అమరావతి చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ఇటీవల కాలంలో అమరావతి రాజధానికి చట్టబద్ధత అప్రూవల్ అయిన సందర్భంలో లోక్సభ, రాజ్యసభలో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త మాట ఒకటి వెలుగులోకి తీసుకొచ్చారు, మావి గన్ అని. దాని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంది. అది ఒక హాస్యాస్పదంగా ప్రజలు చర్చించుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న సమస్య, లేదా జగన్ రెడ్డి గారే స్వయంగా మీడియాతో చెప్పిన విషయం, చట్ట సవరణ మళ్ళీ మేము చేయలేమా? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టం ఏదైతే అసెంబ్లీలో చేశారో అదే మేము చట్ట సవరణ తీసుకొస్తాం, రాజధానిని మళ్ళీ మారుస్తాం, మేము ఆ మాత్రం చేయలేమా అని భారీగా కామెంట్స్ స్వయాన జగన్ రెడ్డి గారు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా దాన్ని ప్రచారంలోకి తీసుకురావటం. అంటే మావిగన్ మాట పక్కన పెట్టి చట్టబద్ధతని కూడా మళ్ళీ సవరించవచ్చు అన్న మాట మీద రాజకీయాలకి సంబంధం లేకుండా ఇందులో అసలు సాధ్యమా, సాధ్యం కాదా, మళ్ళీ వీళ్ళు చట్ట సవరణ చేయవచ్చునా, చేయకూడదా, చేస్తే మళ్ళీ వేరే రకంగా మారిపోయే అవకాశం ఉందా, ఈ సందిగ్ధ పరిస్థితుల్లో కొంతమంది ప్రజలు కానీ పెట్టుబడిదారులు కానీ మళ్ళీ ఈ ఆలోచన మీద డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో పార్టీలకి లేదా రాజకీయపరమైన కోణంలో కాకుండా లీగల్ యాంగిల్లో ఏంటి విషయం, ఎందుకంటే ఇప్పుడు ఇది హైకోర్టులో గతంలో డివిజన్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు సారాంశం ఏంటి, మరి ఇదే అమరావతి క్యాపిటల్ మీద సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఉంది, అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ ఉంది. మరి దాని మీద ప్రభుత్వం వారు వేసిన పిటిషన్లో ఏముంది, మరి ఈ రెండు కోర్టుల్లో ఉన్న నేపథ్యంలో వాటి ప్రభావం ఎలా ఉంటుంది, జగన్ రెడ్డి గారు మారుస్తాను అని అంటే రాజధాని మార్చడానికి లీగల్ యాంగిల్లో సాధ్యమా, సాధ్యం కాదా అన్న విషయాన్ని ఒక ప్రొఫెషనల్గా విశ్లేషణ చేసే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించాము అని అదొక గొప్ప క్రెడిట్గా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఏం ఫైనల్ కాదు అని జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ మాటలను చాలామంది సమర్థిస్తున్నారు కూడా. ఎందుకంటే ఏ చట్టాన్నైతే ఏ ప్రభుత్వం అయినా మార్చొచ్చు కదా అని జగన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు కదా. అంటే ఏంటి అంటే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తరహాలో మళ్ళీ రాజధాని మార్పుకి చట్టం చెయ్యలేమా అనేది వారి మాటల్లో ఉన్నటువంటి అర్థం. ఎస్, నేనేమంటానంటే చెయ్యొచ్చు. అయితే దానికి చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్, జగన్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్లో గెలవాలి, అది కూడా భారీ ఎత్తున గెలవాలి. ఎలక్షన్లో గెలవగానే సరిపోదు, కేంద్రంలో కూడా హంగ్ పార్లమెంట్ ఏర్పడాలి. లేకపోతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం జగన్ రెడ్డి గారి పార్టీ మీద ఆధారపడి ఉండాలి. అంటే జగన్ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి నడవాలి. ఆ పలుకుబడితో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక రాజధాని బిల్లుని, రిజల్యూషన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో మార్చవచ్చు. ఏమో గుర్రం ఎగిరినా ఎగరవచ్చు అన్నట్టుగా ఇది కూడా జరగవచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి ఈ రెండు జరగవని జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం ఫస్ట్, కేంద్రంలో పలుకుబడి సంపాదించటం, అందువల్ల జగన్ చెప్తుంది నిజమే, రాజధానిని మళ్ళీ మార్చవచ్చు అని చాలామంది మేధావులు, యూట్యూబ్ ఎనలిస్టులు కూడా నొక్కి చెప్తున్నారు అదే అంశాన్ని, మార్చవచ్చు అని. అయితే ఈ రెండు కండిషన్లు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో గెలవటం, కేంద్రంలో పలుకుబడి సంపాదించటం, కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఉండటం, ఇదంతా ఫిల్ఫిల్ అయినంత మాత్రాన రాజధాని మార్పు అనేది సాధ్యం కాదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఫస్ట్ పాయింట్, ఏదో చట్టాన్ని మార్చినట్టుగా రాజధానిని మార్చటం సాధ్యం కాదు. రాజధానిని మార్చేటువంటి హక్కు సాధారణంగా రాష్ట్రాలకే ఉంటుంది, కరెక్టే. ఆ ప్రకారంగా మరి తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి మార్చొచ్చు, తమిళనాడు రాజధానిని చెన్నై నుంచి మార్చొచ్చు, కర్ణాటక రాజధానిని బెంగళూరు నుంచి మార్చొచ్చు. ఇవన్నీ చేయొచ్చు, రాష్ట్రాలకు అధికారం ఉంది. అయితే అధికారం ఉంది కదా అని చెప్పి ఏ ప్రభుత్వం కూడా ఆ పని చేయటానికి ముందుకు రాదు. ఎందుకు అంటే అది రాజకీయంతో పాటుగా ప్రజాభిప్రాయము మరియు పెట్టుబడులు, ఆర్థిక వనరులు, ఇలాంటి చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి దానికంటే ముఖ్యమైన పాయింట్ మరొకటి ఉంది ఇక్కడ. పార్లమెంట్ చట్టం చేయక ముందు కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని,
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి. వైసీపీ వాళ్ళు 3 రాజధానుల ప్రయత్నం తర్వాత కూడా అమరావతి రాజధాని. ఎందుకంటే రైతులు చేసుకున్నటువంటి ఒప్పందాల కారణంగా ఈ మార్పులు ఏవి కూడా చెల్లవు. 3 రాజధానుల ప్రతిపాదన చట్టం అయినా కూడా చెయ్యలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అది వేరే విషయం. చట్టం అయినా కూడా కోర్టులో అది చెల్లదు అని అర్థమయ్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత అంతకంటే ముఖ్యమైన పరిణామం ఒకటి జరిగింది. అదేంటంటే ఏపీ హైకోర్టు తీర్పు. రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి వీలు లేదు అని హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు చెప్పింది. అమరావతి పేరుతోటి రైతుల నుంచి భూములను తీసుకున్న తర్వాత రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలి అని చెప్పి ఆ తీర్పులో హైకోర్టు స్పష్టంగా ప్రకటించింది. అంతేకాదు, రైతులతోటి ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలకు అనుగుణంగా రాజధానిని నిర్మించాల్సిందే అని హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైజాగ్ పేరుతోటి ఎన్ని డ్రామాలు ఆడినా కూడా అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదిలించలేకపోయారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఇప్పుడేదో పార్లమెంట్లో చట్టం కారణంగా మాత్రమే రాజధాని అమరావతికి గుర్తింపు రాలేదు. పార్లమెంట్లో చట్టబద్ధతకు ముందు కూడా అమరావతి చట్టబద్ధ రాజధానే. పార్లమెంట్లో చేసిన చట్టం అదనపు ఎడిషనల్ గుర్తింపు ప్రజలకి, పెట్టుబడిదారులకి ఒక స్పష్టత కలిగించేటువంటి ప్రయత్నం. అంతేగాక పార్లమెంట్లో చేసినటువంటి చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ దోడగానే రాజధాని అమరావతి నుంచి వెళ్ళిపోతుందని మాట్లాడే వాళ్ళకి అవగాహన తక్కువ అని నా ఉద్దేశం. లేకపోతే ఉద్దేశపూర్వకంగా జగన్ మాటలకి క్రెడిబిలిటీ పెంచటానికైనా అయి ఉండాలా. ఇక విషయం ఇంకో పాయింట్ ఏంటంటే, ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ కేసు సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్లో ఉంది. కొంతమంది ఈ ఇష్యూను కూడా రైట్ చేస్తున్నారు. మళ్ళీ అసలు ఈ పార్లమెంట్లో చట్టం ఇదంతా ఎందుకు, ఇక్కడ కేసుని రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకుంటే సరిపోతుంది కదా అనేటువంటి ఒక వాదన తీసుకొస్తున్నారు చాలామంది కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసు విషయంలో జగన్ ప్రభుత్వం ఒక్కటే కాదు, వైసీపీ అనుబంధానికి సంబంధించిన వ్యక్తులు కొందరు కూడా ఇందులో పిటిషన్ వేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా సుప్రీంకోర్టులో ఇప్పుడు విత్డ్రా చేసుకున్నా కూడా సుప్రీంకోర్టులో ఇది విత్డ్రా కాదు. 2, దీనికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మనకున్న సమాచారం ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 2024లో సుప్రీంకోర్టులో అమరావతి కేసులో ఒక అఫిడవిట్ వేసింది. ప్రభుత్వానికి ఇప్పుడు అమరావతిని రాజధాని నుంచి మార్చే ఉద్దేశం కానీ, డైల్యూట్ చేసే ఉద్దేశం కానీ లేదు అని స్పష్టంగా అఫిడవిట్లో చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అమరావతి ఏపీ ఏకైక రాజధాని ఉంటుంది అని చెప్పి రైతులతో చేసుకున్న ఒప్పందాలకి అనుగుణంగా డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తాం, 3 ఏళ్లలో మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా మొదటి దశ నిర్మాణాలు పూర్తి చేస్తాం అని చెప్పి ఆ అఫిడవిట్లో అప్పుడు అండర్టేకింగ్ కూడా ఇచ్చారు. ఇక డిసెంబర్ 10, 2024లో ఈ అఫిడవిట్ వేశారు. ఫస్ట్ పేరాలో ఈ అఫిడవిట్లో ఏముందంటే, ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యాస్ ఎగ్జామిన్ ద ఇష్యూ అండ్ ఫార్మల్లీ కంక్లూడెడ్ దట్ అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది అక్కడ ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్ సెంటెన్స్. అంతేకాదు, చివరికి ఏం చెప్పింది అఫిడవిట్లో అంటే, ఇన్ ద ప్రెమిసెస్ మెన్షన్ అబౌవ్ ఇట్ ఈస్ ప్రేడ్ దట్ ద ప్రజెంట్ స్పెషల్ లీవ్ పిటిషన్ మే బి డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. ఈ విధంగా ఉంది. అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ని మీరు డిస్పోజ్ ఆఫ్ చేయండి, దీని మీద విచారణ చేయటానికి ఏమీ లేదు అని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో అఫిడవిట్ కూడా వేసింది. ఇక చాలామంది రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద సుప్రీంకోర్టులో ఇంతవరకు అఫిడవిట్ వేయలేదు అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చాలామంది చెప్పుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అయితే ఈ అర్జెన్సీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి ఇప్పుడు ఈ అప్పీల్ మీద ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరగటం. అలా అయితే ఒకవేళ విచారణ చేపట్టినా కూడా ఎప్పుడు చేపట్టిన విచారణ అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయాలు వచ్చేటువంటి అవకాశం సుప్రీంకోర్టులో కూడా లేదు.
ఎందుకంటే అప్పట్లో ఈ జగన్ ప్రభుత్వ వాదన గాని, మూడో పక్షాల వాదన గాని ఏంటంటే, మేము 3 రాజధానుల బిల్లుని విత్‌డ్రా చేసుకున్నాం కాబట్టి హైకోర్ట్ ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరేమి జడ్జిమెంట్ ఇవ్వకుండా ఈ కేసుని డిస్పోజ్ ఆఫ్ చెయ్యండి అని కోరారు. సో వాళ్ళు అప్పట్లో అయినా కూడా ఈ విధంగా జడ్జిమెంట్ ఇచ్చింది ఏపీ హైకోర్ట్ అని ఈ సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌తో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వ విధానం ఆ తీర్పులో ఉన్నటువంటి ముఖ్య అంశాలకి అనుగుణంగానే ఉంది అని అఫిడవిట్‌లో చెప్పారు ఏపీ ప్రభుత్వం వారు. కాబట్టి సుప్రీం కోర్ట్ ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ మూసేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటే ఫైనల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి అసలు పాయింట్ ఏంటంటే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్. ఏంటంటే పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకొక బిల్లు ప్రవేశపెడతాడు. అప్పుడు రాజధాని మారిపోతుంది అని చెప్పే వైసీపీ అభిమానులు ఎదురు చూడవచ్చు అట్లా. కానీ విశ్లేషకులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ రకమైన వాదన చేయటంలో అర్ధరహితం. అధికారాన్ని చెలాయించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పని చేయలేకపోయారు. రాజధానిని అమరావతి నుంచి కదిలించలేకపోయాడు అన్న విషయాన్ని మనం గ్రహించాల. మనం ఇప్పుడు పార్లమెంట్లో చట్టం తర్వాత అది ఇంకా కష్టం. చివరగా ఏంటంటే ఎట్లా చేయగలను, మార్చగలను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోవటం వల్ల మిగతావన్నీ పక్కన పెట్టినా కూడా ఒక 40-50 వేల కోట్లు, మరీ చెప్పాలంటే 56,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఖర్చు పెడతారు కదా. ఖర్చు పెట్టాక అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పడిన తర్వాత, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పడిన తర్వాత మార్చే ఆలోచన కనుక ఏ ప్రభుత్వమైనా చేస్తే దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుల పాలు కారా? అలా చేసే అవకాశం ఉందా? అంటే చట్టబద్ధంగానే కాదు, నేను అనేది ఏంటంటే రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యమయ్యే పని కాదు. అయితే ఇట్లా మాట్లాడటం ద్వారా ఆయన లక్ష్యం ఏమై ఉండొచ్చు అంటే ప్రజల మనస్సుల్లో ఒక అనుమాన బీజాన్ని నాటటం, రాష్ట్రంలో ఒక అస్పష్టతని సృష్టించటం. ఇది ఈ క్లూస్ తీసుకొని కొంతమంది వైసీపీ వాళ్ళు కావచ్చు, లేదా ఇతరులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, దీన్ని యాంప్లిఫై చేసి చూపిస్తున్నారు. అంతకు మించి అమరావతికి ఏమీ ప్రమాదం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఉన్న ఇష్యూ ఏంటంటే అమరావతి మొదటి దశని ఈ కూటమి ప్రభుత్వం సక్రమంగా అనుకున్న టయానికి అంటే 2028కి పూర్తి చేస్తుందా లేదా? పూర్తి చేయాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని కూటమి ప్రభుత్వం వారు ఈ అమరావతిని ఫస్ట్ ఫేజ్లో ప్రామిస్ ప్రకారంగా డెవలప్ చేయవలసిన అవసరం ఉంటుంది. మరి జగన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడటానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని అంటే, ఒకటి, అమరావతి డెవలప్ అయిపోతే క్రెడిట్ ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అని అయి ఉండవచ్చు. డెవలప్ అయిపోయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడితే యువతంతా కూడా మరి సంపద సృష్టిలో ఉంటే, సంపద జనరేట్ చేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి రప్ప అని బ్యాచ్ కానీ, హోలీలో రక్తంతో అభిషేకాలు చేసే బ్యాచ్ కానీ దొరకరు అన్న బాధన. మరి ఎందుకు ఈ అక్కసు అమరావతి మీద జగన్ రెడ్డి గారు మొదల నుంచి విషం చిమ్ముతున్నారు? ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం లేకపోవచ్చు, కానీ రాష్ట్ర రాజధాని మీద విషం చిమ్మటం, ద్వేషం చిమ్మటం, పెట్టుబడులు రాకుండా చేయటం అది ఆ పార్టీకి మంచిది కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచిది కాదు. సో అమరావతి ఆయన వచ్చినా కూడా ఈ సుప్రీంకోర్టు, హైకోర్టులో ఉన్నటువంటి ఈ విధమైన పిటిషన్స్ లేదా హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో రాజధానిని జగన్ రెడ్డి గారు వచ్చినా కూడా మార్చటం అనేది సాధ్యం కాదు అనేది లీగల్ యాంగిల్లో నాకున్నటువంటి అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.